హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. వెనిజులాలో విలయం, 164 మంది దుర్మరణం, 1000 మందికి పైగా క్షతగాతులు. 40 సెకండ్ల వ్యవధిలో 2 శక్తివంతమైన భూకంపాలు, కుప్పకూలిన భవనాలు, విపత్తు జోనుగా మారిన లగైర్వా. మృతుల సంఖ్య 1,00,000 వరకు ఉండొచ్చని అమెరికా అంచనా. సెలవు దినం కావడంతో భారీగా పెరిగిన మరణాల సంఖ్య. ప్రమాదానికి ముందు మొబైల్ ఫోన్లకు గూగుల్ హెచ్చరిక. ఆపన్న హస్తం అందించిన అంతర్జాతీయ సమాజం. ఒకే వేదిక, ఒకే విధానం, ఒకే నినాదం. ముగ్గురు సీఎంల సమన్వయ రాగం. ఒకే కారులో ముగ్గురు సీఎంల ప్రయాణం. గోదావరి, కృష్ణా, కావేరీ నదుల అనుసంధానం. తుంగభద్ర వద్ద ముఖ్యమంత్రుల కీలక ప్రకటనలు. 87,000 ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి. తుంగభద్ర డ్యాం 33 కొత్త క్రస్ట్ గేట్ల జాతికి అంకితం. మీరంతా సమన్వయంతో ఉంటేనే జలశక్తి శాఖ ద్వారా ఆర్థిక మద్దతు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్. ఆర్డీఎస్పై హామీ తెచ్చారా? సీఎం రేవంత్కు హరీష్ రావు ప్రశ్న. పంచాయతీలు వద్దు, కలిసి సాగుదాం, కరువును తరిమేద్దాం. చట్టపరంగా తెలంగాణకు రావాల్సిన 10 టీఎంసీల నీరు నేటికి రావడం లేదు. 33 క్రస్ట్ గేట్లు, 3 తరాల నీటి సమస్యను పరిష్కరించాలి. 20వ క్రస్ట్ గేట్ను ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మనకు మాటలు, ఢిల్లీకి మూటలు. ఇది సీఎం రేవంత్ రెడ్డి పాలనా తీరు. రెన్యువల్ సీఎంలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలపై ఆర్ఆర్ ట్యాక్స్ భారం. కమలహాసన్లా డిప్యూటీ సీఎం బట్టి యాక్షన్. మహిళల ఖాతాలో 1,50,000 వేయండి. రాజకీయ సన్యాసం తీసుకుంటా. చేవెళ్లలో సర్పై అవగాహన కార్యక్రమంలో కేటీఆర్. వనవాసం పూర్తయింది, చేవెళ్లకు వస్తా ఎమ్మెల్యే సబిత. కార్పొరేషన్ ఎన్నికల్లో 90% సీట్లు యువతకే. కొత్త తరంతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తాం. వారం వారం పార్టీలోకి పెద్ద సంఖ్యలో యువత. బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఎమర్జెన్సీని తప్పిదానికి కాంగ్రెస్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్.